మార్తల్లిలో ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ, ఇప్పుడు లేదు చూడండి అని. ముందర వెహికల్స్ వెళ్తూ ఉండవు, వెనకాల నుంచి హార్న్ దొప్పుతూనే ఉంటారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సెకండ్ ఆంధ్ర ఆఫ్ కర్ణాటక. ఆగ్రా నయనాని అబ్బా. బెంగళూరులో ట్రాఫిక్ లేకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లైఓవర్స్ అన్నీ లైన్ ఉంది, ఓ పెద్ద లైన్ ఉంది. ఇంకా వీకెండ్ మీ ఊహకే వదిలేస్తున్నా ఎంత ఉంటుంది క్రౌడ్. పొద్దున లేవాలంటే ఇది సిచ్యువేషన్ అనమాట. ఇది థర్డ్ టైం యాక్చువల్లీ హస్కోటే దమ్ బిర్యానీకి లేవాలని చెప్పి క్యాన్సిల్ అవ్వడము. సో ఫైనల్లీ లేచేసినాం. సో టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. వీఆర్ గోయింగ్ టు హస్కోటే మనీ దమ్ బిర్యానీ. 4 AM బిర్యానీ కూడా అంటారు. సో 4 AM బిర్యానీస్ చాలా ఉంటాయి. ఈ హస్కోటే మనీ దమ్ బిర్యానీ ఫేమస్ అనమాట బెంగళూరు సైడ్. సో టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. మనం 3 o'clockకి స్టార్ట్ అయిపోతే 45 minutes అలా పడుతుంది. ఇక్కడ నుంచి 33 kilometers అట్లా ఉంటుంది. సో 45 minutes అవుతుంది. జీరో ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ లేని బెంగళూరుని మీకు చూపిస్తా. తొందరగా రెడీ అయిపోయి లెట్స్ గో. చాలా రోజుల తర్వాత, దాదాపు 8 months 9 months అయి ఉంటుంది, మోటో బ్లాగింగ్ చేసి మోటో బ్లాగింగ్ సెటప్ రెడీ చేసుకొని మళ్ళీ నేను నైట్ అయితే రెడీ చేసుకున్నా. మోటో బ్లాగింగ్ సెటప్ మొత్తం కంప్లీట్లో వైర్ అన్ని తీసేసి మైక్ అన్ని మళ్ళీ సెట్ చేసుకున్నా. అండ్ ద గోప్రో ఈజ్ హియర్. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆ బిర్యానీ సంగతి పక్కన పెట్టేసాను, కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మోటో బ్లాగింగ్ చేస్తున్నా. చలో, సో వీఆర్ ఆల్ సెట్. టైం వచ్చేసి 3 అవుతుంది. మన బ్లాగ్లో ఏదో మిస్ అవుతుంది కదా, ఇంట్రో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ అనంత్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో ఈ బ్లాగ్లో మనం మేడం కూడా ఫేస్ చూపించకపోయినా కూడా డైరెక్ట్గా అయితే వచ్చి నిలబడింది. బిర్యానీ తినడానికి ఎగ్జైట్ ఉన్నాం. ఈ టైంకి ఎవరైనా తింటారా? చూద్దాం. ఆడ క్రౌడ్ చూసి నువ్వు అప్పుడు చెప్పు నాకు ఎవరైనా తింటారా అని. వీక్లీ 3 days మాత్రమే ఉంటుంది అనమాట బిర్యానీ. సో ఈరోజు ఫ్రైడే, ఈరోజు వెళ్తున్నాం మనం. మోటో బ్లాగింగ్ సెటప్ అంతా రెడీ అయిపోయింది చాలా రోజుల తర్వాత. అండ్ అతి త్వరలో ఆ రైడింగ్ గేర్ కూడా వేసుకుంటా. రైడింగ్ గేర్ వేసుకొని ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి హస్కోటే 4 AM బిర్యానీకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఆ సౌండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సౌండ్ అనమాట. ఆ సౌండ్ వచ్చి ఆగేంత వరకు స్టార్ట్ చేయకూడదు బండిని. జస్ట్ ఒక 1 second వస్తుంది ఆ సౌండ్ అంతే. చాలామంది ఆ సౌండ్ రాగానే ఆ సౌండ్ కూడా పట్టించుకోరు, జస్ట్ ఇది డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తుంటారు అనమాట. ఆ సౌండ్ రావాలి ఫస్ట్. సో ఇప్పుడు నేను మా వైఫ్ అండ్ మా బామ్మడిది ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో అతన్ని ఊబర్లో పంపించినాం అనమాట. ఒక బైక్ అయితే లేదు, అతన్ని ఊబర్లో పంపించేసినాం. సో మేము ఇద్దరం ఇప్పుడు వెళ్తున్నాం. సో టైం వచ్చేసి 3:15 అయిపోతుంది ఆల్రెడీ. 45 minutesలో రీచ్ అవుతాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 4కి అయితే రీచ్ అవుతాం. కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నాం, బట్ తెలుసు కానీ మన గురించి లేట్ అవుతుంది, కన్ఫామ్గా లేట్ అవుతుంది. సో పెట్రోల్ అయితే ఉంది. జై శ్రీరామ్. సో ఇక్కడ నుంచి 30 kilometers అయితే చూపిస్తుంది. 45 minutes అయితే పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఏముండదు, కంప్లీట్ బ్లూ లైన్ అయితే ఉంటుంది. సో మేమున్న ఏరియా వచ్చేసి సర్జాపూర్ అనమాట. సర్జాపూర్ కైకొండ్రహల్లి. సో ట్రాఫిక్ మెయిన్ బెంగళూరుతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. అంత కాకపోయినా కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడైతే కంప్లీట్ నిర్మానుషంగా అయితే ఉంటుంది, ఎందుకంటే 3 o'clock ఎవరు తిరుగుతుంది మనలాంటి వాళ్ళు తప్ప. సో ఇది వచ్చేసి సర్జాపూర్ సిగ్నల్ అనమాట. సర్జాపూర్ సిగ్నల్ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే ఎక్కడైనా డ్రైవ్ చేయగలం అంటుంటారు అనమాట. అదొక వైట్ ఉంటుంది. ఇటు వెళ్ళాలి మనం. ఒకరోజు ఇక్కడే మనల్ని పోలీసులు పట్టుకున్నారు. ఇది యాక్చువల్లీ 1 way. ఇటు సైడ్ మాత్రమే పోతాయి అన్నమాట వెహికల్స్, ఇటు సైడ్ పోకూడదు. సో మనం మళ్ళీ ఈ రూట్కి వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అనమాట. ఇక్కడ నుంచి మార్తల్లి వస్తుంది, మార్తల్లి వైట్ ఫీల్డ్ వస్తుంది. వైట్ ఫీల్డ్ నుంచి NH44లో కలిసి అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది బెలందూర్ అనమాట. మామూలుగా సర్జాపూర్ నుంచి బెలందూర్ రావడానికి కనీసం ఒక 30 minutes పడుతుంది. జస్ట్ 5 minutesలో వచ్చేసినాం.
నీ ఆఫీస్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఎల్లు. సో ఇది వచ్చేసి కాట్బేసినహల్లి అండ్ మారతల్లి కాట్బేసినహల్లి అని ఉంటుంది. దీని తర్వాత మారతల్లి వస్తుంది. సో ఇక్కడ ఉంటుంది ట్రాఫిక్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ట్రాఫిక్. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఒక దాదాపు 15-16 మినిట్స్ పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే చెప్పిన మారతల్లిలో ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ, ఇప్పుడు లేదు చూడండి అని మళ్ళీ ప్రూవ్ చేసింది. మారతల్లి ట్రాఫిక్ 3 గంటల కాడ ఏం పని రా మీకు? ట్రాఫిక్ లేని బెంగళూరుని చూపిద్దాం అనుకున్నా, బట్ కుదరట్లా. 3 గంటల కాడ ట్రాఫిక్ ఉందంటే ఉంటుంది. అంటే అవతల వర్క్ జరుగుతున్నట్లుంది ఆ సైడ్. సో కంప్లీట్గా 1 వే చేసినారు, బ్యారికేడ్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఈవెన్ వీడెవడో ట్రాఫిక్లో కొంతమంది హార్న్ కొడతారు చూడండి, చిరాకు దొప్పుతుంది నాకు. ముందర వెహికల్స్ వెళ్తూ ఉండవు, వెనకాల నుంచి హార్న్ దొప్పుతూనే ఉంటారు ఎదవలు. కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్. కామన్ సెన్స్ ఉంటే లైఫ్లో కొంచెం ముందుకు వస్తాం. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ సెకండ్ ఆంధ్ర ఆఫ్ కర్ణాటక, మారతల్లి. దాదాపు 90% మెంబర్స్కి ఇక్కడ తెలుగు వచ్చి ఉంటుంది. ఇక్కడికి వస్తే ఎవరైనా తెలుగులో మాట్లాడతారు. చాలా వరకు తెలుగు షాప్స్ ఉంటాయి, తెలుగు పీజీస్ ఉంటాయి, తెలుగు వాళ్ళ పీజీస్ ఉంటాయి. సెకండ్ ఆంధ్ర అంటారు దీన్ని. తెలుగు చాలామంది తెలుగులు ఇక్కడే ఉంటారు మారతల్లిలో. మినీ ఆంధ్ర ఆఫ్ కర్ణాటక. యాక్చువల్లీ కింద వెళ్ళాలి మనం, బట్ అది క్లోజ్ చేశారు వర్క్ జరుగుతుంటే. కింద అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఏం లేదులే. లేకపోతే ఈ మారతల్లి బ్రిడ్జ్ అది ఇందాక వెళ్ళింది, ఆ మారతల్లి బ్రిడ్జ్ మీద దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది ట్రాఫిక్. డే టైంలో వస్తే, ఏ టైంలో వచ్చినా కూడా 1 కిలోమీటర్ ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడే అనమాట. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది రోడ్డు. 3-4 ఫ్లైఓవర్స్ ఉంటాయి అనమాట కేఆర్పురం. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 2 to 3 టైమ్స్ మిస్ అయిపోయినా ఈ రోడ్డుకి. మనం అనంతపురం వెళ్ళడానికి కూడా ఇట్లా వచ్చే NH44లోకి కలిసిపోవాలి. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడ రైట్ లేదు, బట్ అక్కడ పోలీసులు ఉన్నారన్నమాట యాక్చువల్లీ. సో రైట్ టర్న్ లేదు, రైట్కి తిప్పితే వాళ్ళు పట్టేసుకుంటారు. సో మొత్తం అరౌండ్ స్ట్రైట్కి వెళ్ళిపోయి ఫ్లైఓవర్ మీద నుంచి యూటర్న్ తీసుకొని రావాలి మళ్ళీ. ఇది పెద్ద టాస్క్ మనకి. ఇటు చూపిస్తుంది ఇది, అటు వెళ్ళాలి. అక్కడ ఫ్లైఓవర్ అన్నది క్లోజ్ చేసినారనమాట. సో ఫ్లైఓవర్ మీద అయితే రాలా, మళ్ళీ యూటర్నా. ఫ్లైఓవర్ అయితే క్లోజ్ అయినది. సో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. ఏందిరా ఇది, నాకు అర్థం కావట్లా. మొత్తం క్లోజ్లో ఉన్నాయి, అన్నీ క్లోజ్ చేస్తున్నారు, అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. ఆగరా నాయనా నీ అబ్బా, అట్లా పో అట్లా. ఒకటే హార్న్ కొడుతూనే ఉన్నాడు వాడు. మళ్ళీ ఇదే రూట్ వచ్చినామండి, ఈ సేమ్ యూటర్న్కి అయితే వచ్చినాము. నాకు అర్థం కావట్లేదు, ఇట్లా చిరాకు దొబ్బుతుంది 2-3 సార్లు యూటర్న్ తీసుకోవాలంటే. డబ్బా రోడ్ క్లోజర్స్ కూడా చూపించట్లేదు ఇంట్లో కూడా ప్రాపర్గా. అక్కడ క్లోజ్ అయిపోయింది ఫ్లైఓవర్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్యారికేడ్ క్లోజ్ చేసినారు. దీంట్లో చూపించట్లే, మరి మామూలుగా చూపిస్తుంది రోడ్ క్లోజ్ అయితే. అనవసరంగా టైం అంతా వేస్ట్. దాదాపు 5 కిలోమీటర్స్ యూటర్న్ చేసుకొని వచ్చి ఉంటాం మనమైతే. చూసారా, లేదు క్లోజ్ అయింది. ఇట్లా వాళ్ళు ఇప్పుడు అక్కడ టర్న్ చేసుకొని పోవాలేమో. ఇప్పుడు ఓపెన్ అయింది, ఇప్పుడు ఓపెన్ చేశారు. ఈ హెల్మెట్ గ్లాస్ వేసుకుంటే ఆ గ్లేర్ పడుతుంది ఆపోజిట్ వెహికల్ లైట్స్ది. గ్లాస్ వేసుకోకుండా చలి పడుతుంది. చలి బాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అంత లేదు, నార్మల్గానే ఉంది. మొన్న చంపేసింది. ఈరోజు 3 AM అవుతుంది కదా, 3-4 o'clock అవుతుంది కదా, చలి బాగుంటుంది అనుకున్నా కానీ బట్ నార్మల్గానే ఉంది. పెట్రోల్ కూడా ఎంటీలోకి వచ్చింది, రిజర్వ్లోకి వచ్చేసింది పెట్రోల్ కూడా పట్టించాలి. చలి పెరిగింది బాగా. సిటీలో లేదు, ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుంది కదా సిటీలో, ఆ వెహికల్స్కి వాటికి వీటికి. సో సిటీలో లేదు, ఇక్కడ బాగా పెరిగింది సరే. 16 to 20 degrees ఉండొచ్చు నాకు తెలిసి.
అండ్ రైడ్ చేస్తున్నాం కదా ఇంకా తెలుస్తుంది బాగా. పెట్రోల్ బంక్ ఉంది బట్ వెళ్ళడానికి ఆప్షన్ లేదు, ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోవాలి మనం. సో ఇంకా హొస్కోట 9.7 కిలోమీటర్స్ ఉంది, 14 మినిట్స్ అయితే చూపిస్తుంది. కంప్లీట్ హైవే కదా, 14 కూడా చూపించకూడదు నాకు తెలిసి. సో ఇంకా 15 కిలోమీటర్స్ వచ్చింది అంతే. ఇంకా రేంజ్ దాదాపు ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది మనకి. ఇంకా 45 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. సో హొస్కోటకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు రిటర్న్లో పట్టించుకుందాం పెట్రోల్. ఆన్ ద వేలోనే ఉన్నాయి చాలా పెట్రోల్ బంక్స్ ఇక్కడ నుంచి. సో బెంగళూరులో ట్రాఫిక్ లేకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లైఓవర్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రోడ్స్ మొత్తం ఫాగీ అయిపోయినాయి. ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తే, ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది అనమాట. ఒక పీస్ఫుల్ రైడ్ అయితే దొరుకుతుంది మనకి. ఈ 4 AM బిర్యానీ ట్రెండ్ బెంగళూరులో చాలా ఎక్కువైపోయింది అనమాట. వస్తుంటే ఎక్కడ చూసినా నాకు బిర్యానీ స్మెల్ వస్తుంది. అదేంటో మరి చాలా ప్లేసెస్ ఉన్నాయి బెంగళూరులో 4 AM బిర్యానీ ఇవి. బట్ హస్కోటే మనీ దమ్ బిర్యానీ చాలా ఫేమస్. అండ్ జస్ట్ వితిన్ 1.5 అవర్లో అయిపోతుంది బిర్యానీ కూడా. కొంచెం లేట్గా వచ్చినా కూడా. వీ హ్యావ్ రీచ్డ్ మనీస్ దమ్ బిర్యానీ. లోపలికి అయితే వెళ్ళాలనుకుంటాం. ఎక్కడ? అక్కడ ఇంకా ఓపెన్ చేసావా? లైన్ ఉంది, ఓ పెద్ద లైన్ ఉంది. ఓ దిగి లైన్లో నిలబడు. లైన్ ఉంది. వెంకటరెడ్డి నిలబడినాడా? వెంకట్ ఎలా అనిపిస్తుంది? వెంకట్ నీకు రాలే కదా నువ్వు ఇంతవరకు? రాలే కదా. చాలాసార్లు విన్నా యాక్చువల్లీ 1.5 year బ్యాక్ విన్నా. బట్ పూణేలో ఉన్నప్పుడు ఒకసారి అనుకుంటే వద్దామని, బట్ ఛాన్స్ దొరకలే. ఇంకా బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి లాస్ట్ 1 month నుంచి అనుకుంటూనే ఉన్నాను. లాస్ట్ 1-2 months నుంచి అనుకుంటున్నావా హొస్కోట్కి రాలని. లాస్ట్కి వచ్చేసిన. క్రౌడ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. ఇగో మా దయ్యం. యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కూడా కాదు, ఇంకా వీకెండ్ మీ ఊహకే వదిలేస్తున్నా ఎంత ఉంటుందో క్రౌడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చికెన్ బిర్యానీ అవైలబుల్ లేదు, ఓన్లీ మటన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. మా మేడం గారు మటన్ తిన్నారు, పెద్ద చిక్కే వచ్చింది. చికెన్ కబాబ్ తీసుకున్నాం. చికెన్ కబాబు, మటన్ రైస్. సో టోకెన్స్ అయితే తీసుకున్నాం. టోకెన్స్ కూడా భలే ఉన్నాయి. పొగలు కక్కుతుంది బిర్యానీ. జనం తగ్గట్లా. లైన్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయింది. మేమే అనుకుంటా లాస్ట్ వచ్చింది. తీసుకో అది అక్కడక్కడ. సో బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా కబాబ్ కోసం వెళ్తున్నాం. కబాబ్ ఆడిస్తాడు తెలియదు, కబాబ్ ఆడుంటుంది అనుకుంటా. సో కబాబ్ ఇక్కడ ఉంటుంది, బిర్యానీ అక్కడ ఉంటుంది. కబాబ్ సపరేట్ పెట్టుకున్నారు. సో కబాబ్ కూడా వచ్చేసింది. లెట్స్ హ్యావ్ ద బిర్యానీ. సో ఫైనలీ 4 AM బిర్యానీ అయిపోయింది. టేస్ట్ బాగుంది అండ్ ముక్కలు చాలా ఉన్నాయి అనమాట. దాదాపు ఒక 2 బిర్యానీకి వచ్చేసి 1/4 kg మటన్ అయితే ఉంటుంది. మాకు మటన్ అయితే వేస్ట్ అయిపోయింది. క్వాంటిటీ మాత్రం మంచిగా ఇచ్చినాడు. 2 బిర్యానీలు 3 persons మంచిగా తినచ్చు. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 o'clock అవుతుంది. రిటర్న్ బ్యాక్ టు ద రూమ్. So that's all for the video. If you like this video, please don't forget to like, share, comment and don't forget to subscribe my channel. I am Harry46. Click the bell icon. చిన్నదేదా? ఏ చెప్పు ఇంకోసారి.
క్లిక్ ద బెల్ ఐకాన్ కొనాలా? క్లిక్ అవుతుంది. Click the bell icon.